హాయ్ గైస్! ఈరోజు మన టాపిక్ వచ్చి పెట్రోల్ వర్సెస్ ఇథనాల్. అందరికీ తెలుసు ఇది చాలా అందరూ మాట్లాడుకునే టాపిక్ అనమాట. కాబట్టి మనం ఈ దాని గురించి ఒక వీడియోలో ఏంటి అనంటే కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. అసలు పెట్రోల్ శక్తివంతమైందా? లేకుంటే ఇథనాల్ శక్తివంతమైందా? దేని దగ్గర నుంచి ఎక్కువ పొల్యూషన్ అయితే వస్తది? లేదనంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ దేని దగ్గర నుంచి అయితే ఎక్కువొస్తాయి? దేనికి ఎక్కువ అడ్వాంటేజ్‌లున్నాయి? ఒకవేళ ఈ 100 ఇవన్నీ గాని తీసుకొచ్చి పెట్రోల్ అంతటిని గాని తీసేసేస్తే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ దగ్గర నుంచి మనం తెచ్చుకునే క్రూడ్ ఆయిల్ అంతటిని మనం తీసేయొచ్చా లేదా? ఈ డీటెయిల్స్ అన్ని ఈరోజు మాట్లాడుకుందాం రండి. ఓకేనా? సో, ఫస్ట్ మనం దాని ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు పెట్రోల్‌ని ప్రొడ్యూస్ చేయాలి అనంటే మనకి ఒక 159 లీటర్స్ ఆఫ్ బ్యారెల్ ఉంటదనమాట ఇంటర్నేషనల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిలు. దాని దగ్గర నుంచి మనం 70-80 లీటర్ల పెట్రోల్‌నయితే ప్రొడ్యూస్ చేయొచ్చనమాట. అంటే హాఫ్ గదా! మిగతా హాఫ్ వేస్టా అంటే కాదు. దాని దగ్గర నుంచి డీజిల్ ఒస్తది, ఎల్‌పీజీ ఒస్తది, ఇలా చాలా వస్తాయన్నమాట. తారొస్తది, లూబ్రికెంట్స్ ఒస్తాయి. ఇలా చాలానే వస్తాయన్నమాట. దాన్నయితే ఆల్‌మోస్ట్ వేస్ట్‌గా అయితే పోనీయరనమాట. ఒక 100లో 90%, 99% అయితే యుటిలైజ్ చేసుకుంటారు క్రూడ్ ఆయిల్‌ని. ఓకేనా? ఇప్పుడు మనం ఇథనాల్‌ని గాని తీసుకుంటే, ఇథనాల్ ఎక్కడి నుంచి వస్తదనంటే షుగర్ కేన్ జ్యూస్ గాని, లేకుంటే రైస్ గాని, దాని తర్వాత మేబీ అగ్రికల్చరల్ రెసిడ్యూస్ నుంచి గాని, బయోమాస్ నుంచి గాని, వీటన్నిటి దగ్గర నుంచి అయితే ఇథనాల్‌ని అయితే ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో, అక్కడి నుంచి అది, ఇక్కడి నుంచి ఇది. ఇప్పుడు మనం ఎనర్జీ గురించి గాని తీసుకుంటే పెట్రోల్‌కి ఎక్కువ ఎనర్జీ అన్నమాట. ఇథనాల్‌తో పోలిస్తే. మనందరికీ తెలుసు. E20 పెట్రోల్ వాడిన తర్వాత చాలా మందైతే కంప్లెయింట్లు ఇస్తున్నారు. ఎందుకనంటే అది చాలా తక్కువ మైలేజ్ ఇస్తుందని. తక్కువ మైలేజ్ ఎందుకు ఇస్తుందనంటే అది తక్కువ శక్తివంతమైందన్నమాట. అంటే ఈ శక్తి అంటే ఏంటి అనంటే మనం నంబర్ ఆఫ్ కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ మీద డిపెండ్ అయి ఉంటదన్నమాట. ఆ నంబర్ ఆఫ్ కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ వచ్చేసేసి పెట్రోల్‌లో ఎక్కువుంటాయి. అందుకనే పెట్రోల్ ఎక్కువ మైలేజ్ ఇస్తది. ఎక్కువ పవర్‌ఫుల్ అన్నమాట. కానీ మనకి ఇథనాల్ ఏంటి అనంటే అంత పవర్‌ఫుల్ కాదు. ఎందుకంటే దీంట్లో అన్ని హైడ్రోజన్ లేకుంటే కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ అయితే ఉండవన్నమాట. సో, అందుకనే మీరు ఈ20లో ఏంటి అనంటే కొంచెం తక్కువ మైలేజ్ చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక ఈ20 తీసుకోండి. మీరు ఒక 5 లీటర్స్ పట్టించారనుకోండి. దాంట్లో నియర్లీ 1 లీటర్ వచ్చేసేసి మనకి ఇథనాల్ ఉంటదన్నమాట. సో, అప్పుడేమవుతది ఆ 1 లీటర్ మీకు ఒక 70 ఇస్తుందనుకోండి నార్మల్‌గా పెట్రోల్‌తో. మీకు ఆ 1 లీటర్ వల్ల ఏమవుతుందంటే ఒక 50 అటు ఇటుగా తేడా వస్తదన్నమాట. ఒక 20, 30 కిలోమీటర్ల తేడా అయితే వస్తదన్నమాట. ఎందుకు అనంటే ఇథనాల్ అంత పవర్‌ఫుల్ కాదు పెట్రోల్‌తో కంపేర్ చేసుకుంటే. ఓకేనా? ఇప్పుడు మనం క్రూడ్ ఆయిల్‌ని మాట్లాడుకుంటే క్రూడ్ ఆయిల్ దగ్గర నుంచి పెట్రోల్ వస్తది. దాంతో పాటు ఇవన్నీ వస్తాయని చెప్పాను గదా! కానీ ఇథనాల్ నుంచి మాత్రం ఓన్లీ ఇథనాల్ మాత్రమే అన్నమాట. దానికి మనం ఇక మిగతా వేటికి యూజ్ చేయలేమన్నమాట. అంటే ఎలా అంటే క్రూడ్ ఆయిల్ నుంచి మనం డీజిల్ తీయొచ్చు, ఎల్‌పీజీ గాని ఇయన్నీ చెప్పాను గదా! మీకు తార్ గాని, దాని లూబ్రికెంట్స్ గాని ఇవన్నీ చాలా చాలా ప్రొడక్ట్స్ అయితే వస్తాయి కదా! కానీ ఈ ఇథనాల్ ప్రొడక్షన్ నుంచి ఓన్లీ ఇథనాల్ మాత్రమే వస్తది. అది ఓన్లీ పెట్రోల్‌ని మాత్రమే రీప్లేస్ చేయగలదు. మిగతా వాటేటిలిని రీప్లేస్ చేయలేదన్నమాట ఇథనాల్. ఓకేనా? కాబట్టి ఒకవేళ ఈ 100 పెట్టుకున్నా గాని మనం ఓన్లీ పెట్రోల్‌కి మాత్రమే ఉండాలి గానీ మిగతా అన్ని కాంపోనెంట్స్ అంటే ఏంటి ఈ డీజిల్ గాని, ఎల్‌పీజీ వీటన్నిటి వల్ల మనం ఆ క్రూడ్ ఆయిల్ మీదే డిపెండ్ అయ్యి ఉంటామన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం పొల్యూషన్ గురించి గాని మాట్లాడుకుంటే పెట్రోల్ దగ్గర నుంచి అయితే చాలా పొల్యూషన్ అయితే వస్తది. అంటే ఆ పెట్రోల్ చేసేటప్పుడు గాని, పెట్రోల్ యూజ్ చేసేటప్పుడు గాని చాలా పొల్యూషన్ అయితే వస్తదన్నమాట. సో, ఫస్ట్ మనం పెట్రోల్ చేసేటప్పుడు వచ్చే పొల్యూషన్ గురించి చూసుకుంటే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, దాని తర్వాత వీఓసీస్, బెంజీన్, కార్బన్ డయాక్సైడ్ ఇంకా టాక్సిక్ కాంపోనెంట్స్ అయితే చాలానే వస్తాయన్నమాట. సో, ఇవన్నీ ఏంటి అనంటే పొల్యూటెంట్సే కదా! మనం అలాగే ఇథనాల్ గురించి గాని తీసుకుంటే ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు ఇథనాల్ దగ్గర నుంచి అసలు పొల్యూషనే ఉండదు. చాలా తక్కువ అని చెప్పి. అంత లేదు. చాలానే వస్తదన్నమాట. ప్రొడ్యూస్ చేసేటప్పుడు. ఏంటి అనంటే వాటర్ వేస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి వచ్చే వాటర్ వేస్ట్ వల్ల ఏంటి అనంటే అవి మిస్ అయ్యి ఎక్కడైనా ఏదన్నా నదుల్లో గాని, ఎక్కడైనా గాని కలిస్తే చాలా డ్యామేజ్ అయితే చేస్తాయన్నమాట. ఓకేనా? చాలా డ్యామేజ్ జరుగుతది. అది పెట్రోల్‌లో గూడా ఉంటది. బట్ ఈ ఇథనాల్‌లో చాలా ఎక్కువ అన్నట్లయితే నేను చదివాను. దాని తర్వాత మనకి సల్ఫర్ డయాక్సైడ్ సేమ్ ఎన్ఓఎక్స్ గాని, కార్బన్ డయాక్సైడ్ ఇంకోటేంటి అంటే ఎసిటాల్డిహైడ్. ఇవి గూడా ఇథనాల్ దగ్గర నుంచి అయితే వస్తాయన్నమాట. సో, నార్మల్‌గా చూసుకుంటే పొల్యూటెంట్స్ ఆల్‌మోస్ట్ సేమ్ వస్తాయన్నమాట. ఇప్పుడు మనం క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ గురించి చూసుకుందాం. అదే వాటిలో పెట్రోల్‌లో వచ్చేసేసి బెంజీన్ ఉంటది. బ్యూటాడైన్ ఉంటది. నికెల్ ఉంటది. దాని తర్వాత క్రోమియం ఒక టైప్ ఆఫ్ క్రోమియం ఉంటదన్నమాట. ఇవన్నీ ఏంటి అనంటే చాలా డేంజరస్ అన్నమాట. ఇవన్నీ పెట్రోల్ సైడ్ నుంచి వస్తాయన్నమాట. అంటే పెట్రోల్‌ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇంత డేంజరస్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అయితే వస్తాయన్నమాట. మనం ప్రాపర్‌గా గాని చేయకుండా ఉంటే. ఒకవేళ చేసినా గాని కొన్ని అయితే వస్తూ ఉంటాయన్నమాట. అదే మనం ఇథనాల్‌ని గాని చూసుకుంటే చాలా తక్కువ. ఓకేనా? ఇది చాలా తక్కువన్నమాట. కంపారిటివ్‌లీ పెట్రోల్‌తో గాని చూసుకుంటే కంపారిటివ్‌లీ చాలా తక్కువన్నమాట. ఏ అంటే దీంట్లో గూడా ఉన్నాయి. ఎసిటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ 2 ఉన్నాయి. బట్ ఏంటి అంటే దాంతో పోల్చుకుంటే తక్కువన్నమాట. సో, ఇక్కడ ఒకటి మాత్రం ఇథనాల్ అయితే గెలుస్తది పొల్యూటెంట్స్‌లో. బట్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మిగతా అన్నీ ఉన్నాయి చూడండి. నైట్రస్ ఆక్సైడ్ గాని, కార్బన్ డయాక్సైడ్ గాని, దాని తర్వాత వాటర్ వేస్ట్ గాని, ఓకేనా? సల్ఫర్ డయాక్సైడ్ గాని ఇవన్నీ గూడా ఇథనాల్ నుంచి అయితే ఉంటాయి. బట్ ఓన్లీ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ మాత్రం చాలా తక్కువన్నమాట పెట్రోల్‌తో పోలిస్తే. ఇప్పుడు మనం ఒకవేళ పెట్రోల్ నుంచి గాని అంటే క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ దీన్ని కంపేర్ చేసుకొని దాన్ని ఇథనాల్ నుంచి ప్రొడక్షన్ గాని కంపేర్ చేసుకుంటే
ఇంపాక్ట్ మాట్లాడుకుందాం. ఓకేనా? ఇంపాక్ట్ అంటే ఏంటి అనంటే, ఇప్పుడు మనం పెట్రోల్ ఎన్నో సంవత్సరాల నుంచి తెచ్చుకుంటూ ఉన్నాం. దాన్ని చేస్తూ ఉన్నాము, దాన్ని నడుపుతూ ఉన్నాం అన్నమాట. ఈ పొల్యూటెంట్స్ అయితే చాలానే ఉన్నాయి కానీ, మన ఇంపాక్ట్ అంటే మన ఫుడ్ పరంగా గాని, వాటర్ పరంగా గాని, వీటన్నిటి పరంగా ఇంపాక్ట్ చాలా తక్కువన్నమాట. చెప్పుకోవాలంటే చాలా తక్కువ. అదే మనం ఇథనాల్ ప్రొడక్షన్ గాని చూసుకుంటే, ఇది చాలా అయితే అవుతదన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఈ 100 గాని తీసుకొస్తే, దానికి ఎంత షుగర్ కేన్ జ్యూసులు గాని, లేదనంటే ఎంత రైస్ గాని, లేకుంటే మిగతా అన్నీ చూసుకున్నా గానీ చాలా అయితే కావాలన్నమాట. దీనికి చాలా వాటర్ గావాలి. వాటర్ అయితే చాలానే గావాలి. మీరు వీటన్నిటిని ఎప్పుడు మీరు చూసుకుంటే ఈ షుగర్ గాని, అంటే షుగర్ కేన్ జ్యూస్ గాని, షుగర్ కేన్‌లు గాని, లేదనంటే ఈ రైస్ గాని ఇవన్నీ ఏంటి అనంటే ఎక్కువ నీటిని తీసుకునే పంటలన్నమాట. చాలా ఎక్కువ నీటిని తీసుకుంటాయి. మేము వరినే పండిస్తాము. చాలా ఎక్కువ నీటిని తీసుకుంటాయన్నమాట. సో, మీకు అక్కడ ఎక్కువ నీళ్లవుతాయి. ఇంకోటేంటి అనంటే ఈ ఇథనాల్‌ని ప్రొడ్యూస్ చేసే దగ్గర కూడా చాలా నీళ్లవుతాయి. కాబట్టి ఏంటి అనంటే చాలా వాటర్ అయితే తీసేసుకుంటదన్నమాట. దాని తర్వాత మనకి ఫుడ్ ఏంటి అనంటే ఎక్కువ ఈ ఫుడ్ అంతా ఇక్కడ ఇండియాలో చాలా దగ్గరలో కూడా ఇంకా తినడానికి కూడా లేదు అని కొన్ని సి ప్లేస్‌లయితే ఉన్నాయి. నిజం చెప్పుకోవాలంటే ఉన్నాయి. సో, ఏంటి అనంటే ఇవన్నీ అక్కడికి పంపియడం వల్ల మనకి చాలా కష్టమైతే అయిపోతదనమాట. ఫుడ్ సైడ్ నుంచి గాని, వాటర్ సైడ్ నుంచి గాని చాలా కష్టమైతే అయిపోతదనమాట. ఓకేనా? సో, ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే చూపిస్తది. ఎందుకనంటే ఇప్పటికే భూగర్భ జలాలు ఆల్‌మోస్ట్ ఎండ్ అయిపోయాయి. కొన్ని కొన్ని పెద్ద పెద్ద సిటీస్‌లో 2030 కల్లా ఆల్‌మోస్ట్ అయిపోతాయన్నమాట. బెంగుళూరులో కూడా చూసుకుంటే ఇప్పుడిక్కడ నేనుండే దగ్గర బయట ఎక్కడో ట్యాంకర్‌ల నుంచి నీళ్ళు తీసుకొనొచ్చి ఇక్కడ నింపుతారు గానీ, ఇక్కడంతా ఎక్కడ గ్రౌండ్ వాటర్ అయితే లేవన్నమాట. ఆల్‌మోస్ట్ లేదు. ఎక్కడో కొన్ని కొన్ని దగ్గరలైతే ఉంది. బట్ బయట నుంచే ట్యాంకర్‌లను తీసుకొచ్చి మరీ ఇక్కడ పెడతారన్నమాట. సో, మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇథనాల్‌ని మనం ఈ 100 గాని పెడితే, అప్పుడు ఈ వాటర్ మీద గాని, ఆ ఫుడ్ మీద గాని చాలా బర్డెన్ అయితే పడతది. చాలా అంటే చాలా బర్డెన్ అయితే పడతదన్నమాట. వాళ్ళకేముంది ఆ మంత్రులకి, వాళ్ళ కొడుకులకి, వాళ్ళందరికీ వాళ్ళు డబ్బులు మాత్రం వచ్చేస్తాయి ఈజీగా. ఈ 100 గాని పెడితే ఇప్పుడు 1000,00,00,000 దాటేసింది వాళ్ళది. ఎన్నో 10,000,00,00,000, 1,00,00,000 దాటేస్తది ఈజీగా. కానీ మనకు మాత్రం చాలా డేంజర్ అయితే ఉంటదన్నమాట. ఓకేనా? ఇంకోటేంటి అనంటే వెహికల్ ఇంపాక్ట్ చూడొచ్చు మనం. ఇప్పటి వరకు మనకుండే వెహికల్స్ అన్నీ ఏంటి అనంటే అన్ని పెట్రోల్‌కి సంబంధించాయన్నమాట. ఓకేనా? పెట్రోల్, ఇథనాల్‌కి సంబంధించి ఏది లేదు. ఈ మధ్య ఈ20 వరకైతే వచ్చింది. బట్ ఈ 100 అయితే ఇవేవి పనిచేయమన్నమాట. ఎందుకు అనంటే ఈ ఇథనాల్‌లో ఒక గుణం ఉంటదన్నమాట. ఏంటి అనంటే అది ఎక్కువ వాటర్‌ని అయితే ఆహ్, వాటర్ సైడ్ అట్రాక్ట్ అవుతదన్నమాట. అంటే వాటర్‌ని ప్రొడ్యూస్ చేస్తది. లేదంటే తీసుకుంటది. గాల్లో నుంచి అన్నట్లు చెప్పొచ్చు మనం. దానివల్ల ఏమవుతదంటే ఈ తుప్పు పట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ 20 ఇవన్నీ ఏంటి అనంటే వాటికి ప్రాపర్‌గా సెటప్ అయితే ఉంటదన్నమాట. ఒకవేళ మనం సడెన్‌గా ఈ 100 గాని మార్చేస్తే ఈ వెహికల్స్ ఏయి పనిచేయవు. ఓకేనా? ఈ వెహికల్స్ అంటే ఇప్పుడు ఎలా అంటే కామెడీ ఇది. మనం ఎంతో టాక్స్‌లు కట్టి ఈ పెట్రోల్‌లో మీకు చూసుకుంటే మనం రూ. 100 పెట్రోల్ అయితే రూ. 50 గవర్నమెంట్‌కి, రూ. 20 స్టేట్ గవర్నమెంట్‌కి రూ. 20 సెంట్రల్ గవర్నమెంట్‌కి, రూ. 30 స్టేట్ గవర్నమెంట్‌కి టాక్స్‌లు కడుతున్నాం మనం. మళ్ళీ మన బండిలో గూడా ఎంతో కొంత టాక్స్ అయితే ఉందన్నమాట గవర్నమెంట్ నుంచి. ఇన్ని టాక్స్‌లు పెట్రోల్ నుంచి తీసుకొని, మన బండి నుంచి తీసుకొని, ఇన్ని టాక్స్‌లు వాళ్ళు తీసుకొని, మళ్ళీ ఈ 100 అనే ఇంకో దాన్ని పెట్టి, మన బండ్లన్నిటిని అంటే ఇప్పుడు మనం ఏంటి? ఇవన్నీ కొనుక్కున్నవా? మనందరం ఏంటి? అంతే గదా! సో, ఈ ఇంపాక్ట్ అయితే చాలానే ఉంటదనమాట. 20 వల్ల గాని, ఒకవేళ ఈ 100కి గానెళ్తే ఫుడ్ మీద, వాటర్ మీద, ఈ వెహికల్స్ మీద అయితే చాలా ఇంపాక్ట్ అయితే ఉంటది. దాని తర్వాత మనం దాని దగ్గర నుంచొచ్చే అంటే ఒకవేళ పెట్రోల్‌ని గాని వాడితే దాని దగ్గర నుంచొచ్చే పొల్యూటెంట్స్ చూద్దాం. సో, పెట్రోల్ గాని వాడామనుకోండి కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి పొల్యూటెంట్స్ చాలానే వస్తాయన్నమాట. గ్లోబల్ వార్మింగ్ వీటన్నిటికి ఇవి సహాయపడతాయన్నమాట. ఇంకోటేంటి అంటే ఇథనాల్ నుంచి గాని చూసుకుంటే పొల్యూటెంట్స్ చాలా తక్కువన్నమాట. ఆల్‌మోస్ట్ ఆల్ ఏమి ఉండవనైతే చెప్పొచ్చు. సో, మనం టువర్డ్స్ పొల్యూషన్ గురించి గాని మాట్లాడితే, ఇథనాల్ ఏంటి అనంటే ప్రొడ్యూస్ చేసేటప్పుడు కొన్ని కొన్ని రకాల పొల్యూటెంట్స్ ఉన్నా గాని, క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ గాని, వన్స్ ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత దాన్ని వెహికల్స్‌లో వాడేటప్పుడు వచ్చే పొల్యూటెంట్స్ గాని చాలా తక్కువనమాట. అంటే కంపేర్ చేసుకుంటే పెట్రోల్‌తో. కానీ పెట్రోల్‌ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు చాలా అయితే వస్తాయి. దాని తర్వాత అంటే ప్రొడ్యూస్ చేసేటప్పుడు క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ కూడా చాలానే ఉంటాయి. దాని తర్వాత దాన్ని వాడినా గాని చాలా పొల్యూషన్ అయితే జరుగుతదనమాట. సో, పొల్యూషన్ వైస్‌గా చూసుకుంటే పెట్రోలే ఎక్కువ. డీజిల్ అంటే ఈ ఇథనాల్‌తో గాని పోలిస్తే. కానీ ఇథనాల్‌లో కూడా ప్రొడ్యూస్ చేసేటప్పుడు కొన్ని పొల్యూటెంట్స్ అయితే ఉన్నాయి. ప్రాపర్‌గా గాని ట్రీట్ చేయకపోతే. సో, ఇప్పుడు మీరు కొన్ని కొన్ని విలేజెస్ అవి ఇవి చూస్తూ ఉంటారనమాట యూట్యూబ్‌లో. అవన్నీ ఎందుకు అంత పొల్యూటెంట్స్ అంటే వాళ్ళు ప్రాపర్‌గా ట్రీట్ చేయలేదేమో. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఓవరాల్‌గా గాని మాట్లాడుకుంటే, మన ఇండియా ఒకవేళ ఈ 100 గాని ఎళ్తే మనకి క్రూడ్ ఆయిల్ నుంచి ఎంత వరకు తగ్గద్ది అనంటే, క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యేది చాలా వరకైతే తగ్గద్దనమాట. చాలా వరకైతే తగ్గద్ది. బట్ కంప్లీట్‌గా తగ్గద్దంటే కాదు. ఎందుకనంటే ఇథనాల్ ఓన్లీ పెట్రోల్ మాత్రమే రీప్లేస్ చేస్తదని మీకు అంతకుముందు చెప్పాను. కాబట్టి మిగతా డీజిలు, ఎల్‌పీజీ అయితే చాలా ఇంపార్టెంట్ మనకి కదా! దాని తర్వాత ఇంకా లూబ్రికెంట్స్ గాని, దాని తర్వాత ఈ తారు వీటన్నిటి వల్ల మనం క్రూడ్ ఆయిల్ మీద ఖచ్చితంగా డిపెండ్ అయ్యి అయితే ఉంటామనమాట. కాబట్టి మేబీ ఇంపోర్ట్ తగ్గొచ్చేమో గానీ, ఆల్‌మోస్ట్ అయితే తీసేయలేమనమాట. ఖచ్చితంగా అయితే కావాలి. అండ్ ఇంకోటేంటి అనంటే, ఈ
ఈ ఈ 100 వల్ల మనకు పెట్రోల్ రేట్లు ఏమన్నా తగ్గినాయా అంటే ఏమీ లేదు. ఆ వచ్చిన ఆ రూపాయి, రూ. 2 లేకుంటే ఆ రూ. 10 గవర్నమెంటే తీసేసుకుంటదనమాట. సో, దీనివల్ల ఏంటి అనంటే మనకి ఎటువంటి యూజు లేదు. కాబట్టి ఇండియా ఏంటి అనంటే ఈ 20 అక్కడ వరకైతే ఉండాలనైతే నేననుకుంటా. ఎందుకంటే ఎనీవే మనం క్రూడ్ ఆయిల్‌నయితే తెచ్చుకోవాలి. ఖచ్చితంగా అయితే తెచ్చుకోవాలి. ఆ క్రూడ్ ఆయిల్ నుంచి ఖచ్చితంగా పెట్రోల్ అయితే వస్తది. కాబట్టి మనం కంప్లీట్‌గా పెట్రోల్‌ని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఏముంది? కదా! ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాం కాబట్టి ఖచ్చితంగా పెట్రోల్ తీసుకొస్తాం గదా! ఎలాగో. ఎందుకంటే దాని నుంచి పెట్రోల్ వస్తది గదా! సో, మనం కంప్లీట్‌గా పెట్రోల్‌ని రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు అనైతే నా ఫీలింగు. ఈ 20 ఇక్కడ వరకైతే ఫైన్ అని కూడా నా ఫీలింగ్ అనమాట. సో, ఒకవేళ దాని గురించి దాటి గాని బోతే అది ఖచ్చితంగా వాళ్ళ స్వార్థం అనైతే నా ఫీలింగ్.